ఫ్రెండ్స్, మీకోసం మళ్ళీ ఇంకో రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మా ఫ్రెండ్ నాకు చెప్పిన టిప్ అనమాట. నాకు తెలీదు నార్మల్గా అయితే. మా ఫ్రెండ్ మౌనిక చెప్పింది. తను చెప్పడం వల్ల ఇది ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఇదేంటో కాదు, ఇది పండు మిర్చి పచ్చడి అనమాట. పండు మిర్చి పచ్చడిలో టొమాటోస్ వేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పింది. నేను 6 టొమాటోస్ తీసుకున్నాను. ఈ పచ్చడి కూడా ఒక పావు కేజీ అంత ఉంటుంది. పావు కేజీకి 6 టొమాటోస్ సరిపోతాయి. తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దాంట్లో ముందు టొమాటోస్ వేసుకొని దాంతోపాటు ఈ పచ్చడి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇంకా కళాయిలో తాలింపు వేసేసుకుందాము. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఒక 200 గ్రామ్స్ వేసాను. మీరు చూసుకొని మీ పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకొని ట్రై చేయండి. మన తాలింపు కోసం తెలిసిందే కదండి మీ అందరికీ. తాలింపు గింజలు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు అది ఒక 1 స్పూన్ దాకా వేసాను, పెద్ద స్పూన్తోనే. ఇంకా జీలకర్ర వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిని కూడా ఒక గర్భం అంతా వెల్లుల్లిని దంచి వేసేసుకుంటే మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పచ్చడి. ఎప్పుడైనా సరే పచ్చడైనా కారం పొడైనా దేనిలో అయినా ఈ వెల్లుల్లి ఫ్లేవరు చాలా అద్భుతంగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. పచ్చడిని ఇలా మిక్సీ పట్టేసుకొని ఇదిగోండి జారుగా అయిపోయింది మన టొమాటో వేసాక. ఇంకా ఈ పచ్చడిని ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. కలుపుతూ దగ్గరే ఉండి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు, అంటే మన పచ్చడి ఈ టొమాటో గుజ్జు బాగా పచ్చి వాసన పోయి ఫ్రై అయ్యేంతసేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ కళాయిలో సరిపోలేదని చెప్పి నేను కళాయిని వేరే కళాయిలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇదిగోండి చక్కగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అయినట్టు అవుతుంది టొమాటో మిశ్రమము. ఇదిగోండి పచ్చడి ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, అంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. టొమాటో పండుమిర్చి పచ్చడి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు తెలిసుంటే లైక్ చేయండి, తెలియకపోతే చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఓకేనా? ఎర్రగా భలే ఉంది కదా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.